హాయ్ అండి. నమస్తే. గ్యాంగ్ వార్ 7వ భాగం. అనుకున్నట్లుగానే ఆ మరునాటి నుండే రహస్యంగా కార్తీక్‌కి శిక్షణ ప్రారంభించబడింది. ముగ్గురు తమ రంగాలలో శిక్షణ ఇవ్వడానికి నిశ్చయించుకున్నారు. అందుకు ఆ భవనం వెనక భాగాన ఏ చెట్లు లేని విశాలమైన పసరిక నేల వేదికగా మారింది. కార్తీక్ సహజంగా తెలివైనవాడు. అతనికి విపరీతమైన జ్ఞాపక శక్తి ఉంది. ఏ విషయమైనా ఒకసారి విన్నా, చూసినా వెంటనే అనుకరించగల సామర్థ్యము ఉంది. అందుకే అతనికి ట్రైనింగ్ ఇవ్వడం విఠల్ బృందం అంతకు ముందు ఊహించుకున్నంత కష్టంగా అనిపించలేదు వారికి. శరీరాన్ని దృఢంగా మార్చుకోవడానికి అవసరమయ్యే రకరకాల ఎక్సర్సైజ్లను ఆ ఒక్క రోజులోనే నేర్చుకున్నాడు కార్తీక్. క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే శరీరాన్ని ఉక్కుముక్కలా మార్చే ఎక్సర్సైజ్లవి. అవకాశం దొరికినప్పుడు వారి దగ్గర నేర్చుకోవడం, మిగిలిన ఖాళీ సమయంలో ప్రాక్టీస్ చేయటం మంచిది అని నిర్ణయించుకున్నారు వారు. విఠల్ మంచి షూటర్. ఆధునికమైన అనేక ఆయుధాలను ఉపయోగించటంలో నేర్పు ఉంది. మొదటిసారి రివాల్వర్ చేతితో పట్టుకోవడం, ఒక్కసారి మాత్రం చూడగానే కార్తీక్ ఎంతో అలవాటున్న వాడిలా రివాల్వర్ పట్టుకోవడం ఆశ్చర్యపరిచింది వారిని. ఆ రోజు కేవలం ప్రిలిమినరీస్తోనే ముగించారు. రాత్రి 10 దాటిన తరువాత అందరూ నిద్రలకి ఒరిగిన సమయంలో భవనం వెనక్కి చేరుకున్నాడు కార్తీక్. ప్రాక్టీస్ ప్రారంభించాడు. మనసు, శరీరం ఒక లక్ష్యాన్ని కేంద్రం చేసుకున్నట్లు పరిసరాల ధ్యాసను కూడా మర్చిపోయాడతను. రోజులు గడుస్తున్నాయి. పగలు పాండు ఉన్నంతసేపు చిల్లర పనులు చేయటం, అంతగా ప్రాముఖ్యం లేని చిన్న చిన్న శిక్షణలు పాండు నేర్పడంతో గడిచిపోతుంది. పాండు లేని సమయంలో అసలు ట్రైనింగ్ మొదలవుతుంది కార్తీక్కి. అన్నిటికంటే అతనికి యోగా బాగా నచ్చింది. మనసుని, శరీరాన్ని ఏకకాలంలోకి తీసుకువెళ్లగలిగేది యోగా మాత్రమే అని అనుభవపూర్వకంగా గ్రహించాడతను. ఈలోగా కఠినమైన ట్రైనింగులకి అతని శరీరం క్రమంగా మొద్దుబారడం ప్రారంభించింది. పాండు రాత్రివేళల్లో బయటకు వెళ్లిన రోజున ఆర్మ్స్ ట్రైనింగ్ ఇచ్చేవారు విఠల్ బృందం. అత్యాధునికమైన AK-47 రైఫిల్ని అతి తక్కువ వ్యవధిలో ఉపయోగించగలిగాడు కార్తీక్. అది బుల్లెట్ను మిస్ కాకుండా హిట్ చేయడం. కలాష్నికోవ్ గన్స్, మ్యాగ్నమ్, పెరాబులం వంటి పిస్తోళ్లు చాలా ఈజీగా షూట్ చేసే స్థితికి మొదటి 10 రోజుల్లోనే వచ్చాడు. విఠల్ అతనికి కరాటే నేర్పాడు. మెరుపు వేగంతో కదిలే విఠల్ని కన్నార్పకుండా చూసేవాడు కార్తీక్. కరాటేకి ఒక లయ, ధ్వని ఉన్నాయని, వేగం దానికి ప్రాణమని అర్థమైంది. గ్రూప్ వార్లో ప్రాణం రక్షించుకోవడానికి కరాటే ఒక దివ్యాస్త్రంలా ఉపయోగపడుతుంది. నందు నైఫ్ థ్రోయింగ్లో ఎక్స్పర్టు. గుండు సూదుల నుండి పొడగాటి జంగిల్ నైఫ్ల వరకు కుడి, ఎడమ చేతులతో అవలీలగా ఉపయోగించగల నందు నుంచి త్రో నేర్చుకున్నాడు కార్తీక్. అతను నేర్చుకోవడానికి పగలు, రాత్రి అన్న భేదం ఉండేది కాదు. అనుక్షణం అదే ఆలోచన, అదే తపన. రాత్రిళ్ళు 3-4 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోయేవాడు కాదతను. రహస్యంగా సాగిపోతున్న ఈ ట్రైనింగ్ గురించి విఠల్ బృందానికే కాక మరొకరికి మాత్రమే తెలుసు. ఆమె కిన్నెర. ఒక రాత్రి తోటలో కనబడిన ఆమెకు తను విఠల్ బృందం దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం గురించి తనే చెప్పాడు కార్తీక్. ఆమె రాత్రిళ్ళు పాండు లేనప్పుడు అతని ప్రాక్టీస్ చూడడానికి వచ్చేది. అర్ధరాత్రి దాటిన తరువాత విఠల్ బృందం అలసి నిద్రపోవడానికి వెళ్లిపోయినా కార్తీక్కు తోడుగా ఆమె ఉండిపోయేది. లేత వెన్నెలలో అతను చెమట్లు కారుతున్న శరీరంతో ప్రాక్టీస్ చేస్తుంటే అదో అద్భుత దృశ్యంలా అనిపించింది ఆమెకు. వారి మధ్య సాన్నిహిత్యం అసంకల్పితంగానే ఏర్పడిపోయింది. పోరాటంలో రకరకాల మెలకువలను అతను అతి నేర్పుగా తన వశం చేసుకుంటుంటే విఠల్ నోరు తెరిచి చూస్తూ ఉండిపోయేవాడు. ఎందుకంటే అవి తను అభ్యసించడానికి వారాల తరబడి ప్రాక్టీస్ చేయవలసి వచ్చింది. కార్తీక్ గతంలో తను నేర్చుకుని మర్చిపోయిన వాటిని గుర్తుకు తెచ్చుకుంటున్నంత సులభంగా కరాటేని నేర్చుకునేవాడు. రోజులు వేగంగా తిరిగిపోతున్నాయి. 20 రోజుల తర్వాత కార్తీక్ను చూసిన వారికి అతను తక్కువ వ్యవధిలో ఆ ట్రైనింగ్ పొందాడంటే నమ్మకం కలగదు. ఆ రోజు రాత్రి 12 గంటలు దాటింది. కార్తీక్, విఠల్ బృందం యథాప్రకారం భవనం వెనక్కి చేరారు. కార్తీక్ 4 మెన్ స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. డిఫెండర్స్గా విఠల్, నందు, లఖన్లు ఉన్నారు. కిన్నెర ప్రేక్షకురాలిగా వారి ప్రాక్టీస్ చూస్తుంది. గంట క్రితమే పాండు తన కారులో బయటకు వెళ్లిపోయాడు. అందుకే నిశ్చింతగా ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. కారు మెత్తగా దూసుకుపోతుంది. స్థిమితంగా కూర్చుని డ్రైవ్ చేస్తున్నాడు పాండు. అతని చూపులు జాగ్రత్తగా రియర్ వ్యూ మిర్రర్ని గమనిస్తున్నాయి. అర్ధరాత్రి వేళ ఎటువంటి రక్షణ లేకుండా తనిలా బయట తిరగడం ప్రమాదకరమని అతనికి తెలుసు. తమ అపోనెంట్స్ గ్రూపులలో ఏ ఒక్కరి కంటపడినా తను బ్రతకడు. ఒంటరిగా, డిఫెన్స్లెస్గా తను దొరికితే తనని ముక్కలునగా నరకాలని ఉత్సాహపడే తమ ప్రత్యర్థులు చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.
బాబాకి తన రాత్రి విహారాల గురించి తెలియదు. సరిగ్గా 2 నెలల నుంచి రాత్రిళ్ళు ఎవరికీ తెలియకుండా ఇలా బయట గడపడం మొదలుపెట్టాడు పాండు. అందుకు కారణం మయూరి. మయూరిని తలుచుకోగానే పాండు శరీరం గగురు పొడిచింది. మయూరి నిస్సారమైన తన జీవితంలో తొలకరి చినుకులా ప్రవేశించకపోతే తను ఇంత ఆనందం అనుభవించేవాడు కాదు. కేవలం మయూరి కోసమే ఇంత రిస్క్ తీసుకుని తన రాత్రిళ్ళు ఒంటరిగా వెళుతున్నాడు. పాండు బయటికి అడుగు పెడితే 1/2 మంది అనుచరులు చుట్టూ ఉండేవారు. అతి శక్తివంతమైన ఒక మాఫియా గ్రూప్ నాయకుడి ప్రాణం విలువ చాలా ఎక్కువ. అందుకే అతన్ని ఒంటరిగా ఏనాడు ఎక్కడికి పంపేవాడు కాదు శంకర్ బాబా. తను కూడా రక్షణ లేకుండా ఒంటరిగా బయటికి సాధారణంగా కాలు పెట్టేవాడు కాదు రాత్రిళ్ళు పాండు. కానీ మయూరి గురించి మరో కంటికి తెలియకూడదన్న ఉద్దేశంతో తను ఒంటరిగా రాత్రి 12 దాటిన తరువాత బయలుదేరేవాడు. అందులో ప్రమాదం ఉంది అని తెలుసు. కానీ మయూరి కోసం ఎటువంటి సాహసం చేయడానికైనా వెనుకాడేది కాదు అతని మనసు. మయూరితో పరిచయమే చాలా విచిత్రంగా జరిగింది అతనికి. సరిగ్గా 2 నెలల క్రితం ఒక రాత్రి బాంబే డాక్ ఏరియాలో ఒక కస్టమర్ని కలుసుకుని తిరిగి వస్తున్నాడు పాండు. వ్యభిచార కేంద్రంగా పేరు పొందిన సుంగీ బజార్ దాటుతూ ఉండగా ఒక సందులో నుంచి ఎవరో యువతి పరుగు పరుగున వచ్చి కారుకు అడ్డంగా పడిపోయింది. లక్కీగా సడన్ బ్రేక్ వేసి ఆమె మీదకి కారెక్కకుండా ఆపాడు పాండు అనుచరుడు. పాండు కంగారుగా కిందకి దిగాడు. ఆమెకు కారు తగలడంతో స్పృహ తప్పింది. ఆమె కేసి అడుగు వేసేలోగా సందులో నుండి పరిగెత్తుకొచ్చారు 4 మనుషులు. సుంగీ బజార్లో వేశ్యావాటికల నిర్వహణ చూసే జాకీ మనుషులు వాళ్ళు. ఆగిన కారు, దాని పక్కన పాండు, చుట్టూ అతని మనుషులు కనబడగానే మంత్రం వేసినట్లు ఆగారు వాళ్ళు. బాంబేలో వ్యభిచారాన్ని కంట్రోల్ చేసే 4 అతిపెద్ద గ్యాంగులలో జాకీ గ్యాంగ్ ఒకటి. ఆ గ్యాంగ్ ఆధ్వర్యంలో నడిచే ఆ రెడ్ లైట్ ఏరియాలో జాకీదే శాసనం. ఒక క్షణం వాళ్ళు పాండు బృందం ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారు. జాకీ అనుచరుడొకడు క్షణం తరువాత ఇబ్బందిగానే నవ్వి, మాఫ్ కర్నా పాండు భాయ్, ఈ చోక్రీ నీ కారు కడ్డొచ్చి నిన్ను ఆపేసినందుకు ఏమీ అనుకోవద్దు. కొత్త పిల్ల, దందా చేయమంటే నకరాలు పోతుంది. దీని సంగతి ఈవేళ ఆటో ఇటో తేల్చేస్తాం, మీరు వెళ్ళొచ్చు అన్నాడు ఆమె కేసి అడుగులు వేస్తూ. పాండు ఒకసారి రోడ్డువారగా పడి ఉన్న ఆ పిల్ల మొహం కేసి చూశాడు. చెంపలు తట్లు తేలి కనబడ్డాయి. వారం రోజుల నుంచి తిండి నిద్ర లేనట్టు ఉంది ఆమె వాలకం. జాకీ అడ్డాలోకి చేర్చబడ్డ ఆడపిల్ల బ్రతికెలా కడతేరుతుందో పాండుకి బాగా తెలుసు. రక్తాన్ని పిండుకుని ఎండిపోయిన పువ్వుని విసిరేసినట్టు విసిరిపారేస్తారు అక్కడ జాకీ మనుషులు. ఎందుకో స్ట్రీట్ లైట్ వెలుగులో ఆ పిల్ల మొహం చాలా అమాయకంగా, మరెంతో నిర్మలంగా కనపడింది అతనికి. అడుగు ముందుకు వేయబోయి తన అనుచరుడు వద్దన్నట్టు తలవోపడంతో పాండు ఆగాడు. చాలా కాలం క్రితం జరిగిన మాఫియా ముఠాల అంతర్యుద్ధాల అనంతరం సీజ్ ఫైర్ లాంటి శాంతి ఒప్పందం జరిగింది మాఫియా గ్రూప్ నాయకుల మధ్యన. ఆ ఒప్పందం ఒకరి పరిధిలోకి ప్రదేశాలలో మరొకరు జోక్యం చేసుకోకూడదు. ఒక ముఠా కార్యకలాపాలలో మరో ముఠా చెయ్యి పెట్టకూడదు. దాని ప్రకారం జాకీ కబ్జాలో ఉన్న ఆ బజార్ను తను వారి కార్యకలాపాలకి అడ్డు తగిలితే ఆ తరువాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పాండు సందిగ్ధంలో ఉండగానే స్పృహ తప్పిన ఆమెను భుజానికి ఎత్తుకుని సందులోకి తీసుకుపోయారు జాకీ అనుచరులు. పాండు అన్యమనస్కంగా కారెక్కాడు. ఆమె మొహం అతని కళ్ల ముందు మెదులుతూనే ఉంది దీనంగా. జాకీ మనుషులు ఆమెను ఎలాంటి చిత్రహింసలకు గురి చేస్తారో ఊహించుకుంటూనే శరీరమంతా కంపరమెత్తింది. వెంటనే ఫోన్ చేశాడు జాకీకి. పాండు కంఠం ఫోన్లో వినగానే జాకీ ఆశ్చర్యపోయాడు. ఆ 2 గ్రూపులకి వ్యాపారపరంగా ఎప్పుడూ ఎటువంటి సమస్య తలెత్తలేదు. కారణం చేసే వ్యాపారాలు వేర్వేరు కావడం. పాండు సుంగీ బజార్లో సంఘటన చెప్పి ఆ అమ్మాయి కావాలన్నాడు. పాండుభాయ్, చాలా కష్టపడి వ్యాపారం కోసం తీసుకొచ్చిన పిల్లని నీకు ఇచ్చేస్తే నా బిజినెస్ ఏమైపోతుందో ఆలోచించు అన్నాడు ఫోన్లో జాకీ. రేటు చెప్పు జాకీ. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అడిగాడు పాండు. మామూలుగా ఒక యావరేజ్ ఆడపిల్ల మా చేతిలోకి వచ్చిన తరువాత ఆ పిల్ల యవ్వనమంతా వ్యాపారంలో కరిగిపోవడానికి 3 ఏళ్లు పడుతుంది. నువ్వు చూసిన చోక్రీ యావరేజ్ కాదు, ఏ గ్రేడ్ చోక్రీ. అందుకే బలవంతంగా బిజినెస్లోకి దించకుండా మనసు మార్చుకుని తనంతట తానే వృత్తి చేపడుతుంది అని సహనం వహిస్తున్నాను. నీకంతగా మనసైతే ఓపెనింగ్ నీకే వచ్చేలా ఏర్పాటు చేయిస్తాను. జాకీ, నేను హాస్యాన్ని కనడం లేదు. ఆ అమ్మాయిని నేను కొందామనుకుంటున్నాను. మిగిలిన వివరాలు నీకు అనవసరం. రేటు చెప్పు. అచ్చా పాండుభాయ్, నీ ఇష్టం. నీకు గనక 2 లక్షలకి ఇచ్చేస్తాను. జాకీ బొంగురు గొంతు వికృతంగా మోగింది. ఆల్ రైట్, డబ్బుతో నేను సుంగీ బజార్కు వస్తున్నాను. ఆ అమ్మాయిని రెడీ చేయండి.
ఫోన్ పెట్టేశాడు పాండు. అన్నట్లుగానే డబ్బు తీసుకుని ఆమెను పాండుకి అప్పగించాడు జాకీ మనుషులు. కారులో ఆమెను తీసుకువస్తూ ఆమె మొహం కేసి చూశాడతను. ఆమె కన్నార్పకుండా తననే చూడడం గమనించి బలవంతంగా నవ్వాలని ప్రయత్నించి చేతకాక గిల్టీగా తలదించుకున్నాడు. మీరు నన్ను హోల్సేల్గా కొనుక్కున్నారటగా? ఏ ఫీలింగు లేకుండా అడిగిందామె. పాండుకి ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు. క్షణం మౌనంగా ఊరుకుని తరువాత నోరు విప్పాడు. దయా, జాలి అన్న మాటలకు నాకు అర్థాలు తెలియవు. నిన్ను చూడగానే నాకు ఆకర్షణ కలిగింది నిజమే, కానీ నాకు కావలసింది మూర్ఖంగా బలవంతంగా పొందడం నాకు ఇష్టం ఉండదు. జాకీ మనుషులు నిన్ను చెరుకుగడను పిప్పి చేసినట్లు పిప్పి చేసేస్తారు. అలా నీ గురించి ఊహించలేకపోయాను. నువ్వు ఎవరివో నాకు తెలియకపోయినా నేను ఇష్టపడిన ఒక అమ్మాయి జీవితం నాశనం కాకుండా రక్షించగలిగాను అన్న తృప్తైనా నాకు మిగులుతుందని నిన్ను హోల్సేల్గా డబ్బిచ్చి కొన్నాను. ఇప్పుడు నువ్వు ఎవ్వరికీ బానిసవు కాదు. మీది ఏ ఊరో చెబితే నిన్ను సురక్షితంగా అక్కడికి చేర్పిస్తాను. నా మాట నమ్ము. ఆమె విచలిత అయినట్లు అతని కేసి చూస్తూ ఉండిపోయింది. క్షణం తరువాత అడిగాడు పాండు, నా మాటలు నమ్మలేకపోతున్నావా? ఆమె కాదన్నట్లు తల ఊపి, నా అదృష్టాన్నే నమ్మలేకపోతున్నాను అంది చిన్నగా. నీ పేరేమిటి? నువ్విక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. నా పేరు మయూరి. మధ్యతరగతి కుటుంబంలోని ఆడపిల్లని. నా కథ చాలా పాతది. 4 ఆడపిల్లల్లో పెద్దదాన్ని. మా నాన్న అర్ధాంతరంగా మరణించడంతో మా కుటుంబం వీధిన పడింది. చాలా తక్కువ చదువుకున్న నేను ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటే మా కుటుంబానికి దూరపు పరిచయం ఉందని చెప్పి ఒకడు మమ్మల్ని నమ్మించి ఇక్కడ బొంబాయిలో ఒక సేటి ఇంటికి దాది ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి తీసుకొచ్చి జాకీ మనుషులకి అమ్మేశాడు. మోసగించబడ్డాను అని తెలిసిన ఆ పంజరంలోంచి తప్పించుకోలేక నలిగిపోయాను. అనుకోకుండా మీ కంటపడ్డాను. పాండు తలపంకించి, సరే నిన్ను మీ ఇంటికి చేరుస్తాను అన్నాడు. వద్దు అందామె. నన్ను ఇక్కడ అమ్మేసిన నా బంధువు కాని బంధువు నేను తిరిగి రాకపోవడానికి కారణం కూడా అల్లి చెప్పే ఉంటాడు. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళడం వల్ల నా కుటుంబానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. మరి ఇక్కడ నాకు ఏదైనా జీవనాధారం చూపించండి. నా బ్రతుకు నేను బ్రతుకుతాను. మయూరుని ఏం చేయాలో అర్థం కాక దుర్గాబాయి దగ్గరకు తీసుకువెళ్ళాడు పాండు. దుర్గాబాయి శంకర్దళం సహకారంతో ఒక ఆశ్రమం వంటిది నడుపుతుంది. అనాథలను, దిక్కులేని వాళ్లను ఆదుకోవడం, వారికో జీవన మార్గం చూపించడం తన లక్ష్యంగా పెట్టుకుందామె. దుర్గాబాయి మయూరిని తన దగ్గరే ఉంచుకుంది. ఆ ఆశ్రమంలో ప్రశాంతత, దుర్గాబాయి ఆప్యాయత మయూరిని అతి కొద్ది రోజులలోనే మామూలు మనిషిని చేశాయి. అప్పుడప్పుడు ఆమెను చూడడానికి పాండు వచ్చేవాడు. వారి మధ్యన ప్రేమబీజం పడి మొలకెత్తి చివుర్లు తొడగడం ప్రారంభమైంది. ఆలోచనల నుంచి తేరుకున్నాడు పాండు. మయూరితో ఈ 2 నెలల స్నేహం అతనిలో కొత్త మార్పుని, చైతన్యాన్ని తీసుకొచ్చింది. కానీ తన ఆలోచనల్లో అప్పుడప్పుడు ముళ్ళులా గుర్తుకొచ్చేది కిన్నెర. కిన్నెర గురించి గుర్తు చేసుకోకుండా ఉండాలని ఎంత ప్రయత్నించినా బాబా మాటలు సమ్మెట దెబ్బల్లా చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి అతనికి. తన జీవితంలోకి మయూరి ప్రవేశించడంతో కిన్నెర తను ఊహించిన దానికంటే పెద్ద సమస్యగా తయారైంది. బాబాకి తను మయూరి గురించి చెప్పలేదు. కనీసం కిన్నెరకి కూడా చెప్పలేదు. పాకెట్ తడుముకున్నాడు. సిగరెట్ల కోసం పాండు. అప్పుడు గుర్తుకొచ్చింది, మయూరి కోసం అంత క్రితం రోజు కొన్న ముత్యాలహారం తీసుకురావడం మర్చిపోయాను అన్న సంగతి. కారు సడన్ బ్రేక్ వేసి ఆపాడు పాండు. గేటు ముందు కారు ఆపి కిందకు దిగాడు. నైట్ వాచర్ వినయంగా గేటు తెరిచాడు. పాండు చకచకా లోపలికి నడిచాడు. భవనాన్ని చేరుకుని పోర్టికోలోకి నడుస్తూ ఉండగా లీలగా ఏదో అరుపు వంటిది వినపడింది. చప్పున ఆగాడతను. ఆ కంఠం కార్తీకుదిలా అనిపించింది. భవనం వెనక నుంచి వినవచ్చింది ఆ అరుపు. పాండు లోనకి వెళ్లే ప్రయత్నం విరమించుకుని భవనం వెనక వైపు ఉన్న పచ్చగడ్డి మైదానం కేసి అడుగులు వేశాడు. కరాటేలో ప్రధానమైన మూమెంట్కి ప్రాణం లాంటిది షౌట్. శరీరంలో అంతర్లీనంగా ఉన్న శక్తిని ఏకాగ్రతతో ఒక లక్ష్యం మీద కేంద్రీకరించడానికి షౌట్ ఉపయోగపడుతుంది. అందుకే కరాటే ప్రథమ దశలోనే షౌట్ నేర్పుతారు. షౌట్ అంటే అరుపు మాత్రమే కాదు, అది ఒక శక్తి స్వరూపం. మూమెంట్ ఎంత బాగున్నా సరిగ్గా షౌట్ చేయలేకపోతే అనుకున్నంత బలంగా సరిగ్గా పవర్ డెలివరీ కాదు. కార్తిక్ అందుకే దృష్టినంతా డిఫెండర్ మీద నిలిపిన గళంలో మనసును నిలిపాడు. క్రితం రోజు విఠల్ ద్వారా నేర్చుకున్న 4-men స్ట్రైక్ డిమాన్స్ట్రేట్ చేయడానికి రెడీ అవుతూ షౌట్ చేసి కదిలాడు వేగంగా. సరిగ్గా అప్పుడు అడుగు పెట్టాడు పాండు.
కంటి ముందు కనబడిన ఆ దృశ్యం పాండులో ఎంత ఆవేశాన్ని రేపిందంటే మెరుపులా కదిలి వచ్చి కార్తీక్ ముందుకు వస్తూనే బలంగా పిడికిలు బిగించి విసురుగా కార్తీక్ గడ్డం మీద గుద్దాడు. కార్తీక్ పాండుని గమనించేలోపే పడిపోయింది ఆ దెబ్బ. కళ్ళు బైర్లు కమ్మి తల్లక్రిందులుగా పల్టీ కొట్టి నేల మీద దఢేల్న పడ్డాడు కార్తీక్. నిప్పులు చెరుగుతున్న కళ్లతో ప్రత్యక్షమైన పాండుని చూడగానే హడిలిపోయారందరూ. గెటప్! కార్తీక్ ముందుకొచ్చి పిడికిళ్ళు బిగించి నిలబడి కటువుగా అన్నాడు పాండు. కార్తీక్ లేచి నిలబడ్డాడు అతి కష్టం మీద. పాండు, నేను తడబడుతూ చెప్పబోయాడు. గెట్ రెడీ హెచ్చరించాడు పాండు. పాండు ఆందోళనగా అన్నాడు విఠల్. షటప్ అరిచాడు పాండు. వద్దు పాండు, అతను నీతో ఫైట్ చేయలేడు, లఖన్ భయంతో అరిచాడు. పాండు అతని మాటలు ఏమాత్రమూ పట్టించుకోలేదు. షౌట్ చేసి మెరుపులా విరుచుకుపడి కార్తీక్ గుండెల మీద కుడికాలితో బలంగా తన్నాడు. కార్తీక్ నోటి వెంట బాధాకరంగా బయటికి వచ్చింది ఆర్తనాదం. ఎగిరిపడ్డాడు దూరంగా. పాండు, వద్దు పాండు, నువ్వు కొడితే అతను చచ్చిపోతాడు, వద్దు. నందగోపాల్ ప్రాధేయపడుతూ ముందుకొచ్చాడు. పాండు పిడికిలి బిగించి అడ్డొచ్చిన నందగోపాల్ గుండెల మీద గుద్దాడు. అతను దూరంగా పోయి పడ్డాడు. కార్తీక్ లొంగజుట్టుకుపోయి బాధగా లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. కిన్నెర శిలలా నిలబడిపోయి చూస్తుంది. నాకెవ్వరూ అడ్డు రావద్దు. నాకు తెలియకుండానే కరాటే ట్రైనింగ్ తీసుకుంటున్న కార్తీక్ శక్తి సామర్థ్యాలు నేను స్వయంగా పరీక్షించాలి. గెట్ బ్యాక్ హెచ్చరిస్తూ కార్తీక్ ముందుకు పోయి నిలబడ్డాడు. కమాన్ మిస్టర్, ఫైట్ చెయ్యి, నన్ను ఎదుర్కో, కమాన్ అరిచాడు. కార్తీక్ పెదమ తెగి రక్తం ఒప్పగా తగులుతుంది. ఒళ్లంతా నేల మీద రాళ్లు తగిలి అక్కడక్కడ చర్మం రేగి చురచురమంటుంది. కుడిబుగ్గ ఎర్రగా లావుగా ఉబ్బిపోయింది. పాండు, నన్ను క్షమించు. నీకు తెలియకుండా కరాటే నేర్చుకోవడం తప్పే. అందుకు కారణం చెబుతాను విను, ప్లీజ్. కార్తీక్ ఆయాసపడుతూ చెప్పబోయాడు. నో టాక్స్, ఫైట్ మ్యాన్, ఫైట్. పాండు పిడికిలి బలంగా గాలిలోకి లేచింది వేగంగా. అదిరిపడి కార్తీక్ తల పక్కకు వంచాడు. అతని నుదుటిని తాకవలసిన పాండు పిడికిలి చెవిని రాసుకుంటూ పోయింది. పళ్ళు పటపటా కొరుకుతూ ఎగిరి మరో కిక్కు కొట్టాడు పాండు. కార్తీక్ బంతిలా లేచి బురదగా ఉన్న నేల మీద పడ్డాడు. ఒళ్లంతా చల్లని బురద అలుముకుపోయింది. ఆగు పాండు, ఆగు. విఠల్, లఖన్, నందగోపాల్ చేతులు అడ్డుపెట్టి ముగ్గురు అడ్డు వెళ్లారు. పాండు కళ్ళు జ్యోతుల్లా ఎర్రబారాయి. పాము బుసలా శబ్దం చేస్తూ కదిలాడతను. ముగ్గురు డిఫెండ్ చేసుకునే లోపే పడిపోయాయి ఒకేసారి ముగ్గురు మీద పంచులు. ముగ్గురు మూడు పక్కలకి పోయి పడ్డారు. చిరుతపులిలా వెనక్కి తిరిగాడు పాండు. అతని శరీరం ఉక్కుముక్కలా కరకరలాడింది. కార్తీక్ బురదలో నుంచి లేవడానికి ప్రయత్నిస్తూ పాండుని చూశాడు. అతను తన కాలో చెయ్యో విరగదీసిగాని వెనుదిరగడు అని అర్థమైపోయింది అతనికి. మనసులోని కక్ష తీర్చుకోవడానికి పాండు ఈ వంక ఎన్నుకున్నాడు. కిన్నెర వదనం పాలిపోయింది. ఆందోళనతో ఆమె కళ్లల్లో 2 కన్నీటి బొట్లు ప్రత్యక్షమయ్యాయి. ఆమె కింద పెదమి పళ్ల మధ్య నలగసాగింది. పాండు దృష్టిని కార్తీక్ మీద కేంద్రీకరించి ముందుకు సుడిగాలిలా కదిలాడు. పాండు, ఆగు! ఉన్నట్టుండి ప్రతిధ్వనించింది కిన్నెర కంఠం. పాండు ఏకాగ్రత ఆమె కేకకు చెదిరిపోయింది. కార్తీక్ జబ్బ మీదకి గురిచూసి ఫ్రంట్ ఫ్లయింగ్ కిక్కును కొట్టబోయిన అతను క్షణంలో 10వ వంతు తన కాన్సంట్రేషన్ కోల్పోవడంతో ఎయిమ్ తప్పి జర్రున నేల మీదకి జారిపోయాడు. బురద నేలను ఎడమపాదం తాకగానే రబ్బర్ టైర్ మీదకు దూకినవాడిలా జర్రున జారి బంతిలా పల్టీలు కొడుతూ పోయి బురదగుంటకి ఎడంగా ఉన్న పిచ్చి మొక్కల పొద మీద పడ్డాడు. అనుకోని విధంగా పడడంతో ఊపుని ఆపుకోలేకపోయిన పాండు పడుతూనే బాధగా అరిచాడు. నడుము కలుక్కున బెరికింది. పడ్డవాడు లేవబోయాడు. వెంటనే సాధ్యం కాలేదు. కానీ అదే సమయంలో ఆ మొక్కల్లో నుండి సర్రున లేచింది నల్లటి పొడుగాటి ఆకారం. దాన్ని గమనించేలోపే పాండు మీదకి దూసుకొచ్చింది. 2 దోసిళ్లు పట్టేంత ఉన్న పడగ, కుబుసం విడిచిన నల్లతాచది. ఆహారాన్వేషణకు వచ్చి ఆ శబ్దాలకు భయపడి పొదల్లో ఉండిపోయింది ఆ సర్పం. సరాసరి తన ముందే ఒక మనిషి వచ్చి పడడంతో తన ప్రాణరక్షణకి కాటందుకోవడానికి పడగ విసిరింది. అందరూ తెల్లబోయి చూస్తున్నారు. భయంతో నోట మాట రాక. తన కళ్ల ముందు వేగంగా కదిలిన కాలసర్పపు పడగని చూడగానే పాండు తనకి ఆఖరి గడియలు ఆసన్నమైపోయాయని గ్రహించాడు. ప్రాణభయంతో శరీరమంతా చచ్చుబడిపోయినట్లు అనిపించింది అతనికి. నల్లతాచు పడగ అతడి నుదుటిని ముద్దాడడానికి ముందుకు దూసుకొస్తూ ఉండగా జరిగిందది. కార్తీక్ మెరుపులా ముందుకు వచ్చి పిడికిలి బిగించి బలంగా విసిరాడు. తాచు ఆ కదలికలను గమనించేలోపే దాని పడగకి ఆపోజిట్గా దూసుకువచ్చిన ఆ పిడికిలి
పడగకి కొంచెం కిందుగా వేగంగా తాకడం, ఆ సర్పం మెలికలు తిరిగి దూరంగా పడడం ఒకేసారి జరిగిపోయాయి. నేలపై పడి సర్రున లేవబోయిన నల్లతాచు కదిలేలోపే విఠల్ బృందం ఉక్కుమ్మడిగా దానిమీద పడ్డారు. ప్రాక్టీస్ కోసం వెంట తెచ్చిన సంచాకో కర్రలు ఆ సర్పాన్ని కదిలేలోపే కొట్టి పారేశాయి. పడగ చితికి వికృతంగా మెరుకలు తిరగసాగింది ఆ పాము. కార్తీక్ మెల్లగా లేచి నిలబడి చెయ్యందించి పాండుని పైకి లేపాడు. పాండు నమ్మలేనట్లు కనురెప్పలు టపటపలాడిస్తూ లేచి నిలబడ్డాడు. దూరంగా పసిరిక మీద అసహ్యంగా ఇంకా కదులుతుంది 5 అడుగుల పొడుగున్న తాచుపాము. కార్తీక్ కేసి చూశాడు పాండు. కార్తీక్ మోహంలో ఎటువంటి భావమూ లేదు. కేవలం తన విధిని నెరవేర్చిన వాడిలా ఉన్నాడు. తల తిప్పి కిన్నెర ఉన్న దిశగా చూశాడు. ఆమె కళ్లల్లో అసహ్యం కనబడి చురుక్కుమనిపించింది పాండుని. తల వంచుకుని మెల్లగా అడుగులు వేస్తూ చీకట్లో కలిసిపోయాడు పాండు. అందరూ మొహమొహాలు చూసుకున్నారు. మర్నాడు ఉదయం ఏమీ జరగనట్టే మార్నింగ్ ట్రైనింగ్ క్లాసులకి హాజరయ్యారు విఠల్ బృందం. వారితో పాటు అలవాటుగా తోట పనికి బయలుదేరాడు కార్తీక్. పాండు అప్పుడే జిమ్నాషియంలోకి అడుగు పెడుతూ అతన్ని చూశాడు. కార్తీక్, ఎప్పటిలా కటువుగానే ధ్వనించింది అతని కంఠం. కార్తీక్ ఆగి వెనక్కి తిరిగాడు వినయంగా. నువ్వు తోట పనిలోకి వెళ్ళనక్కర్లేదు. విఠల్ వాళ్లతో జిమ్నాషియంలోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పాండు ఆశ్చర్యంగా అన్నాడు. పద లోపలికి. చరచరా జిమ్నాషియంలోకి వెళ్ళాడు పాండు. హుషారుగా లోపలికి నడిచాడు కార్తీక్. లోపల వరుసగా నిలబడి పాండుకి బౌ చేసి తలెత్తిన విఠల్ బృందం ఆశ్చర్యంగా చూసింది కార్తీక్ని. కార్తీక్ వినయంగా పాండుకి బౌ చేసి విఠల్ సరసన నిలబడ్డాడు. పాండు ఆ నలుగురిని ఒకసారి పరీక్షగా చూసి రాత్రి జరిగిన సంఘటనకి నేను సిగ్గుపడుతున్నాను నిర్వికారంగా అన్నాడు. కార్తీక్ని అవమానించడం నా ధ్యేయం కాదు. అతనిలో అవమానాన్ని సహించే గుణం ఎంతవరకు ఉందో చూడడానికే ప్రయత్నించాను. నా పరీక్షలో కార్తీక్ నెగ్గాడు. నాకు ప్రాణదానం కూడా చేశాడు. అందుకు అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపై కార్తీక్ మీలో ఒకడని గుర్తిస్తున్నాను. హుషారుగా చప్పట్లు చెరిచారందరూ. కానీ కరుగ్గా మారింది పాండు కంఠం. నాకు తెలియకుండా కార్తీక్కి ట్రైనింగ్ ఇవ్వడానికి మీరు సాహసించడాన్ని నేను క్షమించను. ఇది దళం. క్రమశిక్షణకి విరుద్ధమైన చర్య అయినా ఇది మొదటి తప్పుగా మిమ్మల్ని క్షమిస్తున్నాను. దళంలో మీరు భాగస్వాములు కావాలంటే మరోసారి ఇటువంటి తప్పు చేయరని ఆశిస్తున్నాను. భయంతో చెవులు రిక్కించిన విఠల్ బృందం తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. పాండు మధ్యాహ్నం వరకు ట్రైనింగ్ని పర్యవేక్షించాడు. కార్తీక్లో ఏదైనా నేర్చుకునే ఆసక్తి, శక్తి అధికంగా కనబడడం అతను గమనించాడు. మధ్యాహ్నం దళానికి చెందిన కార్యకలాపాల నిర్వహణకి పాండు వెళ్ళిపోయాడు. కార్తీక్ ఆనందానికి ఆ రోజు పట్టపగ్గాలు లేవు. తనని ఒక స్టూడెంట్గా యాక్సెప్ట్ చేశాడు పాండు. ఇక తనకి ఇవ్వబడిన వ్యవధిలో శంకర్బాబాని మెప్పించగలగాలి. పట్టుదల మరింతగా పెరిగింది అతనికి. మధ్యాహ్నం లంచ్లోనూ సాయంత్రం మొక్కల దగ్గర కిన్నెర కనబడకపోవడంతో కార్తీక్ మనసులో ఆందోళన చోటు చేసుకుంది. సాయంత్రం వేళ వంటగదిలో కిన్నెర గురించి అడిగాడు కార్తీక్. నీకు తెలీదా కార్తీక్? రాత్రి 10 గంటల తరువాత మీ అందరితో కలిసి తోటలో ఉన్నందుకు కిన్నెరని పాండు ఇకపై పగలు కూడా గదిలో నుంచి రాకూడదని ఆజ్ఞాపించాడు. ఆమె తన గదిలోనే ఉంది చెప్పిందామె. కార్తీక్ మనసు కృంగిపోయింది. అంటే కిన్నెరను చూడడం కుదరదా? కుదరదు. పాండు మళ్ళీ ఆజ్ఞాపించే వరకు ఆమె ఎవరికంటా పడదు. అన్యాయం. ఆమెను ఏదో నేరస్తురాల్ని బంధించినట్లు గదిలో బంతిని చేయడానికి పాండుకి ఏం అధికారం ఉంది? ఆవేశంగా అన్నాడు కార్తీక్. ఆమె తటపటాయించి అంది. ఆ అధికారం కేవలం పాండుకి మాత్రమే ఉంది. కిన్నెర పాండుకి కాబోయే భార్య కార్తీక్. బలమైన కెరటం ఒకటి తనను ఢీకొట్టినట్టు గోడకి ఆనుకున్నాడు కార్తీక్. కిన్నెర పాండుకి కాబోయే భార్య. చెవుల్లో ఆమె మాటలు మార్మోగసాగాయి. సంవత్సరం క్రితమే బాబా కిన్నెరను పాండుకి కాబోయే భార్యగా నిర్ణయించారు. ఉంగరాల మార్పిడి కూడా జరిగిపోయింది. పెళ్లి కావడమే తరువాయి. కార్తీక్ కనుల్లో కాంతి మంత్రం వేసినట్లు మాయమైంది. కామ్గా వెనక్కి తిరిగి బయటకు వచ్చేశాడు. మనసంతా వికలమైనట్లయింది. కిన్నెర పాండు ఆదేశాలను తూచా తప్పకుండా ఎందుకు పాటిస్తుందో అర్థమైంది. శంకర్ బాబా అంట్రవరల్లో ఉన్న కాలం ఎంతగా మారిపోయినా తన పద్ధతులు పంధా మార్చుకోలేదు. తన మదర్ గ్యాంగ్ యాకూజాలోని క్రమశిక్షణ తన గ్యాంగ్లో కూడా పాటించడం, అది ఎంతో నిక్కచ్చిగా పాటించడంతో దళం ఇంకా ఒకటిగా నిలబడి ఉంది. డిసిప్లిన్కి ప్రాణం పెట్టే జపనీయులు ఆఖరికి క్రైమ్లో కూడా ఆ డిసిప్లిన్ని అంతగా పాటించడం, అది శంకర్ బాబా ఆదర్శంగా తీసుకోవడంతో వ్యక్తి స్వేచ్ఛ దాదాపు పూజ్యమైపోయింది గ్యాంగులు.
ఆ రాత్రి తిండి తినబుద్ధి కాలేదు కార్తీక్కి. దేని మీద మనసు నిలవలేదు. అతని ఆలోచనలన్నీ కిన్నెర చుట్టూ పరిభ్రమించసాగాయి. అతని జీవితంలో అంతగా ప్రభావం చూపిన స్త్రీ ఆమె ఒక్కతే. కిన్నెర గురించి ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. తనకు తెలియకుండానే కార్తీక్ ఆమె సాన్నిహిత్యాన్ని శాశ్వతం చేసుకుందామని కలలు కన్నాడు. కానీ ఆమె వాగ్దత్త అన్న నిజం అతని గుండెలను పిండి చేయసాగింది. 2 రోజులు గడిచాయి. కార్తీక్లో ఉత్సాహం కనుమరుగు కావడం గుర్తించారు విఠల బృందం. గుచ్చిగుచ్చి అడిగిన కారణం అతడి నుంచి రాబట్టలేకపోయారు. 3వ రోజు కార్తీక్ తన మనసును తాను కంట్రోల్ చేసుకోలేను అని గ్రహించాడు. కిన్నెరతో ఒక్కసారైనా మాట్లాడితే గాని తన అంతరంగం స్వాంతన పొందదు. తన గదిలో కూర్చుని ఆలోచిస్తున్న అతనికి ఫ్లాష్లా వచ్చింది ఓ ఆలోచన. వెంటనే పెన్ను కాగితం అందుకుని గబగబా 4 పంక్తులు రాసి కిచెన్లోకి పరిగెత్తాడు. అప్పుడే కిచెన్లో కిన్నెర స్నేహితురాలు దమయంతి ట్రేలో భోజనం సర్ది బయలుదేరుతుంది. సమయం కాని సమయంలో వచ్చిన కార్తీక్ని వింతగా చూసిందామె. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు దమయంతి? వస్తూనే అడిగాడు కార్తీక్. కిన్నెరకి భోజనం తీసుకువెళ్తున్నాను. ఏ? దమయంతి, నువ్వు నాకు సాయం చేయాలి, కాదనకూడదు ప్లీజ్. ఏం చెయ్యాలి? ఆశ్చర్యంగా అడిగిందామె. ఆమెకు తన చేతిలోని కాగితం అందించాడు కార్తీక్. ఆమె జడుసుకున్నట్టు చూసింది. ఏమిటిది కార్తీక్? అంది భయంగా. ఈ కాగితం కిన్నెరకి ఇవ్వాలి ప్లీజ్. కార్తీక్. దమయంతి, కిన్నెర విఠల్లాగే నాకు మంచి స్నేహితురాలు నీకు తెలుసు. తనని 3 రోజుల నుంచి చూడకుండా ఉండడంతో పిచ్చెక్కినట్టుంది నాకు. దయచేసి ఈ చిన్న సాయం చేసిపెట్లు. కార్తీక్, ఇది ఎంత ప్రమాదకరమో నీకు తెలుసా? పాండుకి తెలిస్తే నేను నిమిషాల మీద బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది, భయంగా అంది దమయంతి. నా కోసం ఆ మాత్రం రిస్క్ తీసుకోలేవా దమయంతి? దీనంగా అన్నాడు కార్తీక్. ఆమె తటపటాయించింది. కార్తీక్ ఆమె చేతిలో ఆ ఉత్తరం ఉంచాడు. ప్లీజ్ దమయంతి, నేను కిన్నెర దగ్గర నుంచి వచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను తోటలో, చెప్పి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కార్తీక్. తప్పదన్నట్లు దమయంతి ఆ కాగితం జాకెట్లో దాచుకుని బయలుదేరింది. భవనానికి ఎదురుగా ఉన్న చిన్న అవుట్ హౌస్లో ఉంది కిన్నెర. లోపల గదిలో ఒంటరిగా కిటికీలోంచి చీకటిని చూస్తున్న ఆమె తలుపు మీద చప్పుడు కావడంతో లేచి నిలబడింది. 3 రోజుల నుంచి బయట ప్రపంచం తెలియకుండా ఆ గదిలోనే పడి ఉంది కిన్నెర. లేచి తలుపు తీసింది. దమయంతి లోపలికొచ్చి తలుపు మూసింది. ఇద్దరు మౌనంగా టీపై ముందున్న కుర్చీలో కూర్చున్నారు. భోజనం ట్రే టీపై మీద పెట్టి కిన్నెర కేసి చూసి బలవంతపు చిరునవ్వు నవ్వింది దమయంతి. బాబా ఎలా ఉన్నారు దమయంతి? అడిగింది కిన్నెర. బాగానే ఉన్నారు, ముందు భోజనం చెయ్యి, ఇప్పటికే ఆలస్యమైంది. ప్లేటు తీసి వడ్డించింది దమయంతి. ఎక్కువ పెట్టొద్దు, ఆకలిగా లేదు. కిన్నెర, ఈ 2 రోజుల నుంచి నువ్వు సరిగా తినడం లేదు, పాండుకి తెలిస్తే ఊరుకోడు. ఆమె మాటలు విననట్లు అన్నం కలుపుకోసాగింది అన్యమనస్కంగా కిన్నెర. ఆమె భోజనం పూర్తయ్యే వరకు ఊరుకుని చేతులు కడుక్కున్న తరువాత జాకెట్లో భద్రంగా దాచి ఉంచిన ఉత్తరం తీసి కిన్నెరకిచ్చింది దమయంతి. ఏమిటిది? ఆశ్చర్యపోయింది కిన్నెర. కార్తీక్ మీకిమ్మనిచ్చాడు. కిన్నెర ఆ ఉత్తరాన్ని తదేకంగా చూసి మౌనంగా అందుకుంది. సమాధానం వెంటనే రాసిస్తే తీసుకువెళ్తాను, చెప్పి గిన్నెలు కడగడానికి బాత్రూంలోకి తీసుకుపోయింది దమయంతి. కిన్నెర చేతిలోని కాగితాన్ని చాలాసేపు అలాగే పట్టుకుని కూర్చుంది. ఆమె మనసులో ఆలోచనలు సాగర తరంగాల్లా చెలరేగుతున్నాయి. తను పొరపాటు చేస్తుంది. పాండుకి కాబోయే భార్యగా తను కార్తీక్తో చనువు పెంచుకోవడమే తప్పు. కానీ అతని సమక్షంలో తన మనసు అదుపు తప్పి ప్రవర్తించేది. కార్తీక్ తన ప్రవర్తనని మరోలా భావించి ఆశలు పెంచుకునుంటాడు. శంకర్ బాబా ఈ విషయం తెలిస్తే తను ఆయన ముందు తలెత్తుకోలేదు. నిదానంగా కాగితపు మడతలు విప్పింది కిన్నెర. అందంగా రాయబడిన అక్షరాలు కనిపించాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. కార్తీక్ ఎదురుగా నిలబడి పలకరిస్తున్నట్లు అనిపించసాగింది. కిన్నెర, నిన్నటి వరకు నాకు తెలియదు నువ్వు మరొకరు సొత్తని. అందుకే నిన్ను అభిమానించాను, ఆరాధించాను, ప్రేమించాను. నా మనసు పొరల్లోకి చొచ్చుకుపోయిన మొదటి స్త్రీవి నువ్వే. కానీ నువ్వు మరొకరి కాబోయే భార్యవే అని తెలిసిన తర్వాత మనసు నిలవరించుకోలేకపోతున్నాను. నీ మనసు తెలుసుకోకుండా నా మనసులోని భావాలను నిస్సంకోచంగా నీ ముందు పరుస్తున్నందుకు నువ్వు ఏమనుకున్నా సరే, నాకు నీ స్నేహం కావాలి. జీవిత సాహచర్యం ఆశించడం దురాశ అని తెలుసు. అభిమానించే మనిషి స్నేహం కోరుకోవడం, ఆ స్నేహాన్ని ప్రేమించటం పాపం కాదని నా నమ్మకం. అందుకే నీ నుండి ఆత్మీయమైన పలకరింపును మాత్రమే ఆశిస్తున్నాను. జీవితాంతం గుర్తుంచుకున్న స్నేహితురాలిగా నీ స్నేహహస్తం అందించమని వేడుకుంటున్నాను. నా వేదన అర్థం చేసుకుంటావన్న ఆశతో కార్తీక్.
బొమ్మల ఆ ఉత్తరం ముందు పెట్టుకుని అలాగే కూర్చుండిపోయింది కిన్నెర. ఆమె హృదయంలో సన్నని ప్రకంపన, బాధ్యత, క్రమశిక్షణ తప్ప ప్రేమ అన్న భావం కార్తీక్ రానంత వరకు ఆమెకు అనుభవం కాలేదు. బాబా తనకి భర్తగా పాండుని నిర్ణయించారని చెప్పినప్పుడు ఆయన ఆదేశం శిరసావహించడం తన బాధ్యతగా భావించింది. పాండు కాబోయే భర్తగా అతని ఆజ్ఞలను క్రమశిక్షణతో పాటించింది. పాండు ఏనాడు ఆమె మనసులో ఊహలు రేపలేకపోయాడు. అతన్ని తలుచుకుంటే హర్షపులకాంకిత కాలేదామె ఏనాడు. యాంత్రికమైన ఆమె జీవితం కార్తీక్ పరిచయంతో విచిత్రమైన మార్పుకు లోనైంది. కార్తీక్ కంటపడితే తనకు తెలియకుండానే తన మనసు చంద్రదర్శనం పొందిన చకోరమయ్యేది. మనసు తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించే కొద్దీ అది మరింతగా తనను ఆడించేది. కార్తీక్ మీద తనకు ఎటువంటి భావము లేదని, కేవలం జాలి మాత్రం ఉందని తనను తాను మభ్యపరుచుకోవడానికి ప్రయత్నించింది చాలాసార్లు. ఈ 2 రోజుల నుండి జీవితంలో తనను తాను ఆత్మవంచన చేసుకుంటున్నానని, కార్తీక్ తన మనసంతా నిండిపోయాడని, ఇప్పుడు అతన్ని మర్చిపోయి పాండుతో జీవితం గడపడం అసంభవమని తేలిపోయింది. కానీ బాబా ఆజ్ఞను ధిక్కరించి పాండుని త్యజించలేదు తను. కార్తీక్ని అందుకోలేదు. కోరుకున్నది పొందలేక, కోరుకొని దాంతో సరిపెట్టుకోలేక భవిష్యత్తంతా నరకంగా మార్చుకుని బ్రతకడము, లేకపోతే ఈ బ్రతుక్కి స్వస్తి చెప్పడమో మిగిలి ఉంది. బాత్రూంలో గిన్నెల శబ్దం వినపడుతోంది అస్పష్టంగా. ఒక నిశ్చయానికి వచ్చి తెల్ల కాగితం అందుకుని గబగబా దానిమీద ఏదో రాసి మడతలు పెట్టింది కిన్నెర. దమయంతి గిన్నెలు కడిగి ట్రేతో గదిలోకొచ్చింది. కిన్నెర ఆమెకు తన రాసిన ఉత్తరం అందించింది. దమయంతి, కార్తీక్కి ఈ ఉత్తరం ఇవ్వు. మళ్ళీ అతను ఏం రాసిచ్చినా తీసుకురావద్దు. దమయంతి తల ఊపి కాగితం అందుకుంది. ఆమె బయటకు వచ్చి కిచెన్ కేసి నడుస్తూ ఉండగా ఒక చెట్టుచాటు నుంచి బయటకొచ్చాడు పాండు. మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.